క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో చూద్దాం. అందరు ఇంటికాడే ఉన్నారా? ఏదైనా పనికి వెళ్ళారా? ఇంటికాడ ఉండుకోవడం, మందిరానికి రావడానికి చాలామంది కాల్ రావట్లా. ఎందుకంటే భక్తి అనేది భారంగా మారిపోయింది వాళ్ళ సమాజంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు తన ప్రాణం పెట్టాడో, ఎందుకొరకు ఆయన అన్ని కష్టాలు పడ్డాడో నేడున్నటువంటి క్రీస్తు సంఘస్థులకే అర్థం కాకుండా వ్యర్థంగా బ్రతుకుతున్నారు. అందుకే అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఎంత కఠినంగా హెచ్చరించాడో ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ఒక మాట అడుగుతాను, జాగ్రత్తగా చెప్పండి. పాపం అంటే ఏంటి? దొంగతనం, వ్యభిచారం, నరహత్య, ఇదే నా పాపం అంటే? ఏంటి పాపం అంటే? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటి ఆజ్ఞ? దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దానిని చేయకుండా ఉల్లంఘించటం ఒకటి పాపం. రెండవది చెయ్యొద్దన్నది చేయటం పాపం. అర్థమవుతుందండి? అందుకే ఏమంటున్నాడంటే నీతి అని మాట్లాడుతున్నాడు. నీతి ఉండాలి. రెండవ విషయం చెబుతున్నాడు ఇక్కడ, నీతి ప్రవర్తన అంటున్నాడు. ఒకటి నీతి ఉండాలి, ఆ నీతికి అనుగుణమైనటువంటి క్రియ. ఫస్ట్ మనలో నీతి ఉంటే ఆ నీతికి సంబంధించినటువంటి క్రియలు జరుగుతాయి. మనలో నీతి లేదనుకోండి, నీతికి సంబంధించిన క్రియలు ఎలా చేస్తాం మనం? భక్తి అయితే మనకుంది, భయం లేదు, అందుకే మందిరానికి రాలేం మనం. అందుకే దేవుడు ఈ సమాజాన్ని చూసి అసహించుకుంటున్నాడు. ఒక మంచి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్తో కొత్త వీడియోలు చూపించాలని ఆతృత పడ్డాను. కానీ నా యొక్క తపనంతా, నా యొక్క ఆతృత అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి పెట్టినటువంటి ఐస్ ముక్క ఎలా అయితే నీరు గారి కంటికి కనపడకుండా పోద్దో అలా అయిపోయింది నా పరిస్థితి. ఎందుకంటే మార్పు లేనటువంటి స్థితిని కలిగినటువంటి మనిషి కఠిన హృదయాన్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని ఎంతగా దేవుడు తీసుకొచ్చి చెప్పిస్తున్నా, ఈరోజు చాలామందికి వాక్యం విలువ ఎందుకు అర్థం కావట్లేదంటే, ఉచితంగా మన దగ్గరకు వచ్చి ప్రకటించబడుతుంది వాక్యం. ఉచితంగా ఈరోజు మీకు అందుతుంది వాక్యం. ఒక రోజు వస్తుంది, నువ్వు డబ్బులు ఎట్టుకొని తిరిగినా కొన్ని వాక్యం కరువు అవుద్ది. ఆ రోజులు వస్తున్నాయి, కంగారు పడొద్దు మీరు. ఆ రోజులు వస్తాయి. వాక్యం కరువే, డబ్బు కరువై కాదు, తిండి కరువై కాదు, నీ పరపతి కరువై కాదు, వాక్యం లేక నశించే రోజులు రాబోతున్నాయి. ఇర్మియా ప్రవక్త ఏదైతే చెప్పాడో ఒక రోజున ఇశ్రాయేలీయులకి, వాళ్ళంతా సవిచూచే తెచ్చారు. వాళ్ళంతా కూడా కానానుకు బయలుదేరినటువంటి వారందరినీ హెచ్చరించాడు, మీ పద్ధతులు మార్చుకోండి, దేవుని వైపుకి తిరగండి. ఎంత చెప్పినా వాళ్ళ బుద్ధి మార్చుకోలేదు. అందుకే దేవుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి సమాజానికి, ఒక కొత్త నియమాన్ని తీసుకురావాలి సమాజానికి. ఆ చట్టంలో నేను ఇస్తున్నటువంటి నియమాన్ని ఉల్లంఘించిన వాడు ఆరణగ్నికి వెళ్ళిపోవాలి. ఇది దేవుడు రాసినటువంటి శాసనం. ఈరోజు మనిషికి అది అర్థం కావట్లేదండి. మనిషికి ఆలోచన లేదండి. ఈరోజు బతుకును గూర్చి కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఎందరో కంటికి కనపడకుండా మాయమైపోతున్నారు ఈ సమాజంలో. అయినా మనిషికి భయం లేదు, బ్రతుకును గూర్చి ఆలోచన లేదు. అందుకే హెచ్చరిస్తున్నాడు, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు అంటున్నాడు. ఏమి లేదంట? ఏమి లేదు? డబ్బు లేదన్నాడా? అధికారం లేదన్నాడా?
బలం లేదన్నాడా? మరి ఏం లేదన్నాడు? జ్ఞానం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎక్కడున్న సంఘం ఇది? కొరింథీలో ఉన్నటువంటి దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలమ్మా. ఎవరికి లేదన్నాడు జ్ఞానం? ఎవరికి లేదన్నాడు జ్ఞానం? పరిశుద్ధులుగా ఉండటానికి లోకంలో నుంచి పిలువబడినటువంటి సంఘమా. మీకు జ్ఞానము లేదు అంటున్నాడంటే సంఘము దేనిని అనుసరించి బ్రతుకుతుంది? సంఘంలో చెప్పండి, దేనిని అనుసరించి బ్రతుకుతుంది? సంఘంలో దేని కొరకు వస్తున్నారు సంఘానికి? ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. దేనిని అనుసరించి బ్రతుకుతున్నారని దేవుని జ్ఞానం లేదన్నాడు. దేనిని అనుసరించడానికి పరిశుద్ధపరచబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారని చెబుతున్నాడు. చదవండి. ఈ జీవితం కోసమే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల, మనుషులందరంటే సంఘములకు వచ్చిన మనం కూడా మనుషులమే కదండి. మళ్ళీ మనుషులందరూ అంటున్నాడు ఏంటి? సంఘములోకి వచ్చినటువంటి పరిశుద్ధులైనటువంటి మీరు, సంఘములో చేర్చబడకుండా బతుకుతున్నటువంటి ఎందరో ఉన్నారు ప్రభువుని గురించి తెలియని వారు. వాళ్ళందరికంటే పరిశుద్ధపరచబడటానికి సంఘంలోకి వచ్చిన మీరు జ్ఞానం లేకపోవటం వలన వాళ్ళందరికంటే ఏమైపోయారు చెప్తున్నాడు ఇక్కడ కింద? దౌర్భాగ్యులు అన్నాడు. ఒకవేళ లోకంలో నువ్వు ధనవంతుడు కావచ్చు, జ్ఞానవంతుడు కావచ్చు, లోక జ్ఞానం, కానీ దేవుని దృష్టిలో, దేవుని సంఘములో దేవుడు కోరుతున్నటువంటి స్థితి నీకు లేకపోతే నువ్వు సంఘానికి రాని వారందరికంటే దౌర్భాగ్యుడు అంటుంది గ్రంథం. ఉందా ఈ జ్ఞాన సంఘంలో? అందుకే పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి పదజాలాలతో కొన్ని సందర్భాలు రాశాడండి. ఒకసారి తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కాగా చూడండి ఏమంటున్నాడు? సంఘములోకి వచ్చిన నీవు ఎలా నడుచుకోవాలో చెబుతున్నాడు. చూడండి, చదువు తల్లి. 4:2 ఏమంటున్నాడు? కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు అన్నాడు. ఏ సంఘానికి చెప్తున్నాడు ఇది? తెస్సలోనికలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు. అక్కడ కొరింథీ సంఘానికి ఏం చెప్పాడు? కొరింథీ సంఘాన్ని ఏమన్నాడు? మీలో జ్ఞానం లేదు, ఈ లోకం కోసం, ఈ దేహం కోసం ప్రభువుని నమ్ముకొని శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి వచ్చారు కనుక మీరేం చేస్తున్నారంటే దుష్ట సాంగత్యంలోనికి వెళ్ళిపోతున్నారు సంఘంలో ఉన్నా కూడా అని అక్కడ సంఘాన్ని హెచ్చరించాడు. కానీ ఇక్కడే ఉన్నాడు తెస్సలోనిక సంఘాన్ని. మేమేమైతే బోధించామో మీకు, ఏవైతే చెప్పామో మీకు, దానిని అనుసరించి నడుస్తున్నారు చూశారు, మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ వెళ్ళి ఒక మాట అడుగుతో చెప్పండి, సంఘము అభివృద్ధి చెందాలంటే ఆ సంఘములో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఒక స్తంభముగా పనిచేయాలండి. ఈరోజు 3 రోజుల సభలు మనం జరిగించాలంటే చిన్నవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు, అంటే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు ఒక స్తంభముగా నిలబడగలిగితేనే సభలను మనం విజయవంతంగా జరిగించగలుగుతాం. ఒకప్పుడు ఒక 10-12 సంవత్సరాల క్రితం ఆదాం గారు చనిపోయిన తొలి దినాల్లో ఒక మీటింగ్ పెడితే చాలామంది ఏమన్నారు తెలుసా అండి? ఆ మారుమూల పల్లెటూరులో మీటింగ్లు పెడితే ఇలాగే ఉంటుంది, చేయటం అయ్యగారికి చేత కాలేదు, సంఘానికి కూడా తెలివి లేదు, జ్ఞానం లేదని వాళ్ళు వక్రీకరించి మాట్లాడారు నా మీద ఒకప్పుడు. కానీ ఈరోజు అట్లాంటి మాట మనం అనిపించుకునే పొజిషన్లో ఉండకూడదని మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. ఒక్క మనిషికి మాట వస్తే ఊరు మొత్తానికి వచ్చినట్టే కాదా? మీరు ఆలోచించండి. అందుకే పౌలు గారు సంఘము అభివృద్ధి చెందాలంటే ఆ సంఘములో చేర్చబడిన సభ్యులంతా ఒక స్తంభముగా పనిచేయాలి. ఒక కట్టడం కొంతకాలము స్టాండర్డ్గా నిలబడాలంటే
ఆ కట్టడానికి ఆధారమైనటువంటి పిల్లర్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పటిష్టంగా ఉండగలిగితేనే స్లాబ్ కొంతకాలం నిలబడుతుందని మనం ఎంతగా నమ్ముతున్నాము ఈ సమాజంలో, అంతే నమ్మకంగా సంఘము సమాజంలో అభివృద్ధి అయి నిలబడాలంటే ఆ సంఘంలో ఉన్న సభ్యులంతా స్టాండర్డ్గా ఉండాలి, ఒక స్తంభముగా నిలబడాలి. ఇది నా పని, ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఈ పని పూర్తయ్యేంత వరకును కూడా నేను అలుపెరగనటువంటి యోధుడుగా నేను పని చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఇదేమి నా ఇంట్లో పెళ్ళి కాదు, నీ ఇంట్లో పెళ్ళి కాదు. ఈ 3 రోజులు కూడా మీరు టైం ప్రకారం కనుక రాకపోతే అర్థమవుతుందండి మీకు. మీరు ఇంటికాని పోయినసారి కూడా నేను లాస్ట్ రోజు చూశాను, 8:30 దాకా కూడా రాలేదు ఇళ్ళ దగ్గర ఉండి. మీరు ఈ 3 రోజులు కనుక 6:30 మీటింగ్ స్టార్ట్ అవుతుంది, 9:30 క్లోజ్ అవుతుంది. మీరు ఇళ్ళ కాడ కూడా ఏం వండుకోనక్కర్లేదు, పాలు తీసుకొని కేంద్రం కాడ పోసుకొని ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి అక్కడ కూర్చోవాలి. మీరు 8:30 దాట కనుక వస్తే ఇదివరకు అట్లా ఊరుకునే సమస్య లేదు, ఇక మొహమాటం లేదు ఇందులో. ఎవరి కోసం పెట్టేది మీటింగ్లు? ఊరు క్షేమం కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం పెడుతున్నాం, మా మెప్పుల కోసం గొప్పల కోసం కాదు పెట్టేది మీటింగ్లు. మీరంతా బాగుండాలని సదుద్దేశంతో పెడుతున్నాం ఇంత ప్రయత్నం చేసి. కనుక మీరు ఇంకా ఇంటి దగ్గర నెగ్లిజెన్సీతో కనుక మీరు పని చేస్తే మొత్తంలో 2 మెడతా. నేను ఇప్పుడు సైడ్ వాళ్ళు కట్టించేటప్పుడు కూడా 2 మెడతా గేట్లో. నేను లాస్ట్ టైం 8 దాట కనుక మీరు వస్తే మీకు ఎంట్రీ లేదు ఇక లోపలికి. చుట్టుపక్కల సేవకులు అందరూ చెప్పాను నేను, 7 గంటలకల్లా ప్రతి ఒక్కడ కాంపౌండ్లో ఉండాలి. 7:30 దాటాక సేవకులు వచ్చినా కూడా వాళ్ళకి ఎంట్రీ ఇవ్వను నేను. వాళ్ళకి పోవటం, గెట్ అవుట్, బయటికి పోవటం ఇంకా ఊర్లో నుంచి. 6:30 మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలకల్లా అందరూ కూడా ప్రాంగణంలో ఉండాలి. స్థానిక సంఘంగా మనమే టయానికి అక్కడ లేకపోతే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఏమనుకుంటారండి? సంఘ కాపరు ఒక పనికిమాలినోడు, సంఘం ఒక పనికిమాలది అంటాడు ప్రతి ఒక్కడు. మనమే అక్కడ ఉండి స్టార్ట్ చేయాలి ముందు సంఘం అంతా. కానీ లాస్ట్ ఇయర్ ఏం చేశారు? 8 గంటల వచ్చి 8:30 తర్వాత వచ్చారు అందరూ కూడా. అలా వద్దు, దయచేసి అలా చేయొద్దు. మీరు అలా చేశారు అంటే కనుక మళ్ళీ ఇది కనుక రిపీట్ చేసి సమయానుకూలంగా మీరు కనుక మీటింగ్స్కి అటెండ్ కాకపోయినా, ఆరాధన కంటే మీ ఇష్టమే కదిలేండి, ఎందుకంటే శిక్ష అక్కడేస్తాడు ఆయన. నేనుగా చేసేది శిక్ష ఇక్కడ. మీరు ఆరాధన క్రమానికి రాలేదనుకోండి, పనికున్న ఇంట్రెస్ట్, ఊర్లు వెళ్ళేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు ఉన్న ఇంట్రెస్ట్, మందిరానికి వచ్చే విషయంలో లేదంటే నువ్వు భక్తిగా ఎంత ఫెయిల్ అవుతున్నావు నువ్వు ఆలోచించు. అందుకే అన్నాడు, ఆసక్తి విషయంలో మాంద్యత కనుక నీకు వస్తే నీ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆలోచించాలి మనం. అందుకే సంఘాభివృద్ధిలో స్తంభానివా కాదో కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ సంఘంలో ఒక స్తంభముగా మనం ఉండాలి. స్తంభముగా మనం ఉంటేనే సంఘం అభివృద్ధి అవుతుంది. మరి సంఘాభివృద్ధి చెందాలంటే సంఘానికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి? సంఘాభివృద్ధి చెందాలంటే సంఘానికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి? వాటిని గూర్చినటువంటి కొన్ని మూలాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మొట్టమొదటి మాటగా మీరు చూడగలిగితే, వాక్య ప్రకారం సంఘము పని చేయాలి. దేని ప్రకారం పని చేయాలి? సంఘం అభివృద్ధి చెందాలంటే వాక్యానుసారంగా సంఘం పనిచేయాలి. పాయింట్లు, ప్రతి పాయింట్ రాసుకోండి మీరు. ప్రతి పాయింట్ చెప్తున్నా మీకు, ప్రతి పాయింట్ రాసుకోవాలి. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సంఘము వాక్యానుసారంగా నడవాలి. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అరే ఇస్త్రాకులు అయితే డిక్కీలో ఉన్నాయి, కాసేపు తెప్పిస్తా. తెచ్చాను ఆల్రెడీ ఇస్త్రాకులు, గ్లాసులు, టేబుల్, పేపర్లు తెచ్చాను మీకోసం. ఓకేనా? మీకు కావాలంటే వేసేద్దాం తర్వాత. కానీ ఇప్పటి వరకు మాత్రం లైన్లో కూర్చోండి వరుసగా. మీ నడువు నొప్పులు వస్తున్నాయి ఏంట్రా? నడువు నొప్పులు వస్తున్నాయా? సరే, నడువు నొప్పి వద్ద కూర్చోండి రే, నడువు నొప్పి వద్ద కూర్చోండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి తల్లి? సంఘము వాక్యానుసారంగా నడవాలి. అది మొదటి మాట. రెండో మాట చెప్తున్నాను మీకు. యెషయా గ్రంథం 55:7 వెళ్ళిపోయిన త్వరగా కొద్ది మాటలు చెప్పి క్లోజ్ చేద్దాం. ఎక్కువసేపు మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి, కొద్ది మాటలు చూపించి ముగిస్తాను నేను. త్వరగా జాగ్రత్తగా మీరు వినాలి. యెషయా గ్రంథం 55:7 జాగ్రత్తగా మీరు వినాలి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇప్పుడు ఇంత లైన్ చదువుకున్నాం కదా మనం. సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే ఆ సంఘములో స్తంభంగా ఉన్నటువంటి నీలో కొన్ని క్వాలిటీస్ ఉండకూడదని చెబుతున్నాడు. అంటే ప్రవర్తన బాగుండాలి అని చెబుతున్నాడు.
ఒకటి వాక్య ప్రకారం నడవాలి, రెండవది నీ ప్రవర్తన బాగుండాలి. జాగ్రత్తగా మీరు వినాలి. సంఘ క్షేమాభివృద్ధిలో నువ్వు స్తంభముగా పనిచేసే క్వాలిటీస్ నీకు ఉండాలి అంటే, ఒకటి వాక్యానుసారంగా నడవాలి, రెండవది దేవునికి నచ్చనటువంటి క్రియలను విడిచిపెట్టాలి. అందులో ఏం చెప్పాడు? మొదటిది భక్తిహీనత అన్నాడు. భక్తిహీనులు అంటే ఎవరు? సంఘానికి వచ్చేవారా, రానోళ్ళ? భక్తిహీనులు అంటే ఎవరండి? భక్తిహీనులు అంటే ఎవరు? విశ్వాసులేనా? విశ్వాసులేనంటారా భక్తిహీనులు అంటే? విశ్వాసులే, కానీ భక్తికి అనుగుణమైన క్రియలు చేయకుండా భక్తికి విరుద్ధమైనటువంటి క్రియలు చేస్తున్నారు. ఏంటా క్రియలు? భక్తిహీనుల్లో ఉండే లక్షణాలు ఏంటి? భక్తిహీనుల్లో ఉండే క్రియలు ఏంటి? చూస్తారా ఒకసారి బైబిల్లో? చూస్తారమ్మా? భక్తిహీనుల్లో ఈ లక్షణం ఉంటే, ఈ లక్షణం ఉన్నవాడిని భక్తిహీనుడు అంటారు అని మనం ఫైనల్ జడ్జిమెంట్ చేసుకోవచ్చు. అంటే భక్తిహీనులు అంటే ఈ లక్షణాలు ఉంటాయా వీళ్ళలో అంటే, ఈ లక్షణాలు కలిగిన వాళ్ళంతా కూడా భక్తిహీనులు అన్నమాట. అంటే భక్తి అనే ముసుగేసుకున్నా, మందిరానికి వస్తున్నా, భక్తికి సంబంధించిన పాటలు పాడుతున్నా, భక్తికి సంబంధించిన క్రియలు చేస్తున్నా, భక్తికి సంబంధించి ఎన్ని సహాయాలు చేస్తున్నా, ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళందరూ భక్తిహీనుడు అన్నమాట అని ఒక ఫైనల్ జడ్జిమెంట్ నీకు క్లారిటీ కావాలంటే ఒకసారి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, మళ్ళీ వద్దాం ఇక్కడికి మనం. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. ఎలాగనగా ఇప్పుడు చెప్పాలి, భక్తిహీనులు ఎవరో చెప్తున్నాడు, లిస్ట్ ఇస్తున్నాడు. భక్తిహీనులు ఎవరో అంటే, సంఘము క్షేమంగా అభివృద్ధి చెందాలంటే, 2వ పాయింట్ చెబుతున్నాను మీకు, మీ క్రియలు ఎలా ఉంటే సంఘం అభివృద్ధి కాదు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. ఒకటి వాక్యానుసారంగా నడవాలి, ఆ వాక్యం కూడా మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను, ఆచారాలను, సాంప్రదాయాలను, మనుషులు కల్పించినటువంటి విధి విధానాలను అనుసరించి బోధించేవాడు సంఘ క్షేమాభివృద్ధి చెందించలేడు, అది చెందదు కూడా. మరి ఏ వాక్యాన్ని బోధిస్తే, అనుసరిస్తే సంఘము క్షేమాభివృద్ధికరంగా ఉంటుందంటే, సత్యవాక్యమును బోధించాలి, సత్యవాక్యమును అనుసరించాలి. అది క్లారిటీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే జరగబోతున్న 3 రోజుల సభలకి ప్రారంభ బేసిక్స్ చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా మీరు వినాలి. 3 రోజులు జరగబోతున్న మీటింగుల్లో చెప్పబోతున్నటువంటి ఆ టైటిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బేసిక్స్ పాయింట్స్ చెప్తున్నాను మీకు. ఎందుకంటే వాళ్ళు చెబుతున్నటువంటి ప్రతి లెసన్ మీకు గుర్తు రావాలంటే ఈ బేసిక్స్ నాలెడ్జ్ మీకు ఉండాలి. రేపు ఏదైనా ఎవరైనా మీకు క్వశ్చన్ చేయాలంటే, సంఘ క్షేమాభివృద్ధి చెందాలంటే, ఒక స్తంభముగా సంఘంలో సభ్యుడుగా నీ ప్రవర్తన, నీ బిహేవియర్ ఎలా ఉంటే ఆ సంఘం క్షేమంగా ఉంటుందో ఆ బేసిక్స్ పాయింట్స్ చూపిస్తున్నా మీకు ఇప్పుడు నేను. ఇప్పుడు చదవండి ఆ మాట. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారని చెప్పి 5లో అంటున్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులు అంటే సంఘానికి వచ్చే విశ్వాసులేనా? ఊర్లో ఉన్నోళ్ళ, బయట లోకంలో బ్రతికేవాళ్ళ? భక్తిహీనులు అంటే ఎవరు? చెప్పాలి తల్లి గట్టిగా. భక్తిహీనులు అంటే ఎవరు? సంఘానికి వచ్చేవారే. మరి సంఘానికి వచ్చే వారిలో భక్తికి అనుగుణమైనటువంటి ప్రవర్తన భావజాలం లేకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందా? మీరు చెప్పాలి. చెందుద్దమ్మా? చెందదు. నెక్స్ట్ 3వ మాట దగ్గరికి వెళ్దాం. మరి భక్తిహీనతకు సంబంధించినటువంటి లక్షణాలు కలిగినటువంటి వీళ్ళందరూ తమ యొక్క భక్తిహీనతకు అనుగుణమైనటువంటి ఈ స్వభావాన్ని, చెడ్డ స్వభావాన్ని అంతా కూడా విడిచిపెట్టి దేవుని వైపుకు వస్తే ఖచ్చితంగా సంఘము క్షేమాభివృద్ధి చెందే అవకాశం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ స్వార్థం కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, బింకమలాడే స్వభావం కావచ్చు, ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని వైపుకి తిరిగితే సంఘము క్షేమంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటారా? మీరు చెప్పాలి. ఉందా లేదా? ఉంది. కానీ ఎంత చెప్పినా తత్వం మార్చుకోనటువంటి స్వభావం లోన పెట్టుకొని పైకి మాత్రమే పైన మెరుగులేసేసుకొని వచ్చి కూర్చుంటే దేవునికి ఏమైనా లాభం ఉంటుందా? మీరు చెప్పండి.
గట్టిగా మాట్లాడితే నేను కూడా వింటా, ఇక్కడ చెప్తాను నేను కూడా. మీరు గుసగుసలు ఆడుకుంటే నాకేమైనా పడుద్ది? ఓకేనా? ఒక అరగంటలో ఆపేస్తా, తర్వాత ముచ్చట్లు ఆడుకుందరు కానీ, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఒక మాట చూద్దాం. యోవేలు గ్రంథం చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. 3వ మాట చూపిస్తున్నా మీకు. సంఘ క్షేమాభివృద్ధిలో స్తంభంగా నీ యొక్క క్వాలిఫికేషన్ ఎలా ఉండాలో, క్వాలిటీస్ ఎలా ఉండాలో చూపిస్తున్నా మీకు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా అంటే మీ ప్రవర్తన మార్చుకొని, మీ హృదయాలను మార్చుకొని దేవుని వైపుకు మీరు తిరిగితే ఆయన క్షమించగలిగిన వాడు అనే సందర్భాన్ని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ లైన్లో ఉంది. ఒకసారి అక్కడ చదువుకున్నట్టు వద్దాం మనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం చూడండి, లాస్ట్ మాట. ఆయన ఏం చేస్తాడు చూడండి ప్రవర్తన మార్చుకుంటే. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం లాస్ట్ మాట ఏమంటున్నాడండి? వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల, నెక్స్ట్ మాట, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అంటే నీలో ఉన్న స్వార్థాన్ని, అసూయను, ఈర్ష్యను, బింకమలాడే తత్వాన్ని, వీటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగితే, అంటే ఇట్లాంటి స్వభావం అంతా నీలో ఉంటే సంఘ క్షేమాభివృద్ధిలో స్తంభముగా అన్ఫిట్ నువ్వు. ఇప్పుడు ఫిట్గా ఉండాలంటే నీలో ఉన్నటువంటి చెడుదంతా కూడా నువ్వు తొలగించేసుకొని దేవుని వైపుకు తిరిగితే ఆయన క్షమించేవాడు. ఎలా క్షమిస్తాడు, ఆయన తత్వం ఏంటనే దాని గురించి ఇప్పుడు చెబుతున్నాడు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. పైన వస్త్రాలను, పైన ఉన్నటువంటి పేరు మార్చుకుంటే నీ బ్రతుకు సరిపోద్దా? నీ భక్తికి సరిపోద్దండి? ఇప్పుడు రంగు వస్త్రాలు, ఈ నల్ల చొక్కా తీసేసి తెల్ల చొక్కా తీసేసి వెంకటేశ్వరరావు అనే పేరు తీసి విక్టరపాలు పెట్టిన, ఇప్పుడు భక్తికి అనుగుణమైన బతుకు నా దగ్గర లేదనుకోండి, ఎవడైనా ఇష్టపడతాడా? ఒకవేళ మనుషులు ఇష్టపడవచ్చు, దేవుడు ఇష్టపడతాడా? సంఘానికి క్షేమంగా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నాలో స్వార్థం, అసూయ, ఈర్ష్య, ఈ దరిద్రం అంతా పెట్టుకొని పైకి మాత్రం తెల్లటి బట్టలు వేసుకొని చక్కగా మంచిగా విక్టరపాలు అనే పేరు పెట్టుకొని ఏమన్నా చక్కగా మందిరానికి వచ్చిపోతున్నాను అనుకోండి, లోపల చెడు లోపలే ఉంది, పైకి ఎలా కనపడుతున్న సమాజంలో, అబ్బా అసలు భక్తిపరుడు అంటే ఈడండి భక్తిపరుడు, అబ్బా ఎంత తెల్లగా ఉన్నాడండి అంటామా లేదా? అంటామా లేదా? దేవుడు అంటున్నాడు కదా, ఆనాడు ఇశ్రాయేలీలు వాళ్ళ తప్పుల్ని సరిచేసుకోవడానికి, తప్పుల పట్ల క్షమాపణ పొందుకోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. ఎట్లా రావాలంటే దేవుని దగ్గరికి మనఃపూర్వకంగా రావాలి, మనఃపూర్వకంగా రావాలి, హృదయపూర్వకంగా రావాలి. అప్పుడప్పుడు ఒక సామెత చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, ఇష్టం ఉన్నోడు అతుక్కోనున్న చెమటకంపు రాదు. మరి ఇష్టం లేనోడు అక్కడెక్కడో రాముగారు వాళ్ళ మొత్తలో తిరుగుతున్నా, అరే ఆ అర్జెంట్ బొమ్మని చెమటకంపు వస్తుంది, నాకు అవతల బొమ్మ అంటే దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. నాయన మీరు ఇలా వస్తే నాకు ఇష్టం రా, మనస్పూర్వకంగా రండి, మీ హృదయాలను చింపుకోండి. ఎందుకంటే అందులో కల్మషం, కపటం, వైరం నిండుకొని ఉంది. ఇదంతా మీరు పెట్టుకుంటే, అందుకని విత్తువాని కూర్చున్నటువంటి ఉపమానాల్లో ఒక మాట చెప్పాడు, ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనం మొలిచింది. అన్ని విత్తనాలలాగే మొలిచింది, ఇది కూడా మొలిచింది. కొంచెం పైకి రాగానే పైనంతా ఏం గమ్ముకొని ఉంది? ముళ్ళ కంపగా అమ్ముకొని ఉంది. ఏమంటే 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించిద్దా ఈ గింజ? ఫలించదా. దేవుడు అదే చెప్తున్నాడు, మీలో స్వార్థం, అసూయ, ఈర్ష్య ఇవన్నీ పెట్టుకుంటే సంఘం ఎలా క్షేమంగా అభివృద్ధి అవుద్ది మీరు చెప్పండి? అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన చెడంతా కూడా నువ్వు విడిచిపెడితే నీ పట్ల వాత్సల్యాన్ని చూపిస్తాను నేను, నీ పట్ల కరుణ చూపిస్తాను నేను, నీ పట్ల జాలి చూపిస్తాను నేను, నీ తప్పులన్నీ క్షమిస్తాను నేను అంటున్నాడు దేవుడు. ఎందుకు తండ్రి మేము ఇన్ని తప్పులు చేసినా ఇంకా క్షమిస్తున్నావు
అని దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు అంటున్నాడు కదా, నీ కోసం, ఈ సంఘం కోసం నీ ఇంట్లో ఎవడన్నా ప్రాణం పెట్టాడా? నీ కోసం ఎవడన్నా ప్రాణం పెట్టేవాడు ఉన్నాడు భూమి మీద? ఒక్కడిని తీసుకురా. ఉన్నాడండి? కానీ మన కోసం మనం అడగకపోయినా నరకానికి జారిపోతారు, యుగయుగాలు వేతనకరమైన అగ్నిలో కళ్ళ ముందే కాలిపోతారని ఎరిగిన పరలోకపు తండ్రి నీ కోసం, నా కోసం, మన పాపాల కోసం యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మన కోసం వెలకట్టలేని రక్తాన్ని కార్చి విలువ పెట్టి నిన్ను నన్ను కొని ఒక సంఘముగా కట్టి ఆ సంఘములో స్తంభముగా మనల్ని నిలబెట్టుకున్నాడండి ఆయన. మరి ఆలోచించండి, ఈరోజు కుటుంబం నిలవాలన్నా ఆ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఐక్యతగా కలిగి ఒకళ్ళకొకళ్ళు చేయూత వాదోడుగా వాళ్ళు పని చేయగలిగితేనే ఆ కుటుంబం కూడా నిలబడగలుగుతుంది. ప్రియమైన దేవుని వారలారా, అదే రీతిగా సంఘము కూడా అభివృద్ధి చెందాలంటే సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ, ఆ సంఘములో సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ కూడా స్తంభముగా నిలబడాలి. సంఘం నిలవాలంటే స్తంభముగా మీరు గట్టిగా నిలబడాలి. అలా నిలబడాలని దేవుడు నీ పాపాలను క్షమించాడు, నీ తప్పుల్ని క్షమించాడు, నిన్ను కడిగాడు, పరిశుద్ధపరుచుకున్నాడు. పరిశుద్ధపరుచుకోవడానికి లోకంలో ఉన్నటువంటి మనలందరినీ పిలుచుకున్నాడు సంఘంలోకి. అలా పిలుచుకున్నటువంటి ఆయన చెబుతున్నాడు కదా, సంఘము అభివృద్ధి చెందాలంటే స్తంభముగా ఉన్న మీరు ఫలించాలి అంటున్నాడు దేవుడు. ఫలించాలి. ఇప్పుడు మన ఇళ్ళ దగ్గర రకరకాల చెట్లు ఉంటాయి, అవునా? కూరగాయ మొక్కలు పెంచుకుంటూ ఉంటాం మనం. ఎక్కువగా తీగలు ఉన్న కాయలు కాసే తీగలున్న చెట్లు కొన్ని పేర్లు చెప్పండి. చిక్కుడుగాయ తీగ, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, చిక్కుడుగాయ మొదలు ఎక్కడ ఉంటుంది, తీగ ఎక్కడ ఉంటుంది? తీగ ఎక్కడి నుంచి అక్కడ దాకా వెళ్తుంది, ఆ చివరికి వెళ్తుంది, అవునా? ఇప్పుడు ఈ మొదలు ఇక్కడ ఉంది, తీగలేమో అక్కడ ఉన్నాయి. ఇప్పుడు బాగా పూత వచ్చేసి చక్కగా రేపు మాపు కాయలు కాయడానికి రెడీగా ఉంది. ఇప్పుడు రెడీగా ఉన్నటువంటి తీగను ఒక మోరడు మొక్క అంత దూరంలో ఉంచేసి కట్ చేసాం మనం. తీగ ఫలిచ్చిద్దా? ఫలాలు ఇస్తుందా? పూత మీద ఉన్నప్పుడు కట్ చేసాం మధ్యలోకి మనం. ఎక్కడ? తల్లి ఏరులో ఉన్నటువంటి పోయినటువంటి లింక్ని కట్ చేసే మధ్యలో మనం కట్ చేస్తే, కట్ చేసిన యువతల తల్లి కతుక్కున్నటువంటి కొమ్మ ఫలిస్తుందా, కట్ చేయబడి వేరు చేయబడినటువంటి కొమ్మ ఫలిస్తుందా? మీరు చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది ఇది? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అనుకుంటే, మీ ఇంటికాడ చిక్కుడు చెట్టు ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోయి ఖచ్చితంగా కత్తెర తీసుకొని కట్ చేసి చూడు. అయ్యగారు చెప్పిన ఎన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఆయన చెప్పింది. ఏదో మీటింగుల కోసం పబ్బం గడుపుకోవటానికి, ఆయన బతకడానికి మమ్మల్ని అందరిని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి పనికిమాల మాటలని చెప్పి 4 రూపాయలు డబ్బులు గుంజుకోవడానికి ఈ పనికిమాల బాధ చేస్తున్నానని అనుకుంది. కానీ అప్పుడు ఇంటికి పోయి కట్ చేదాన్ని. కట్ చేసి 3 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత చూడు, అసలు కట్ చేసిన మొక్కే బ్రహ్మాండంగా 2-3 కేజీలు చిక్కుడుకాయలు కాసిందని నువ్వు పట్టుకురా. ఇక్కడికి మేము నమ్ముతాం. కాసిద్దమ్మా? కాయదు. ఇప్పుడు ఎక్కడో లోకంలో పనికి రాకుండా పోయి నిన్ను ఏం చేశాడు ఆయన? శుభ్రంగా కడిగి పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని సంఘంలో చేర్చాడు నిన్ను. కడగబడ్డావు కదా. నేను కడగబడకుండా జాయిన్ అయ్యాను చేతులు ఎత్తండి. 28వ తారీఖు ఇక్కడ కడుగుతాం మేము, లోనేసి మైసూర్ శాండిల్ సబ్బేసి కడుగుతాం. 28వ తారీఖు ఉంది, సబ్బులేసి కడగలేండి. దేవుని పరిశుద్ధాత్మ చేత వాళ్ళు కడగబడతారు ఆ రోజు, పొందుకునేవాళ్ళు. ఇప్పుడు కడగబడి సంఘంలో చేర్చబడ్డాం మనం, అవునా కదా? మేము కడగబడ్డామని చేతులు ఎత్తండి. కడగబడ్డాము మేమంతా కడగబడి సంఘంలో చేర్చబడ్డాం. ధైర్యంగా ఎత్తండి. ఎందుకు భయపడుతున్నారు మీరు? ధైర్యంగా ఎత్తండి. అందరూ కడగబడ్డాం కదా మనం. కడగబడినటువంటి మీరు కడగబడినట్టుగానే ఉన్నారా? చెప్పాలి జాగ్రత్తగా. కడగబడిన మీరంతా కడగబడినట్టుగానే ఉన్నారా? ఒక సామెత గుర్తు రావట్లేదు మీరు కడగబడింది అనగానే. ఏంటే సామెత? కడగబడిన పంది మరలా బురదకు చేరినట్టు అన్నాడా లేదా? ఇప్పుడు మీరు కడగబడిన తర్వాత ఆజ్ఞ అతిక్రమిస్తే మన పరిస్థితి ఏంటి చెప్పాలి. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించిన వారందరి పరిస్థితి ఏంటి? కడగబడి లోపలికి చేర్చబడ్డాం. లోపలికి చేర్చబడినటువంటి మనమంతా మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోతారని తెలిసిన దేవుడు చక్కటి మాట రాయించాడు బైబిల్లో. తీయొద్దులేండి పాపం, అలిసిపోతున్నారు మీరు కూడా.
ఏమండి ఏం చెప్పాడు? కడగబడిన పంది మరలా బురదకు చేరినట్టు ఓ విశ్వాసి, ఓ పరిశుద్ధుడా, నీ పవిత్రతను పాడు చేసుకోకు నాయనా. ఎందుకు చెబుతున్నాడు ఈ మాట? మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి. సంఘ క్షేమాభివృద్ధిలో నీ తత్వం సరిగా లేకపోతే సంఘం పాడైపోతుంది. ఈరోజు రాము వెళ్ళిపోయాడు కడగబడి, అక్కడ కనుక్కుందాం కాసేపు. ఆ తర్వాత పక్కన ఉన్న మనోజ్ వెళ్ళిపోయాడు, తిరిగి అక్కడ కనుక్కుందాం. ఇప్పుడు పక్కన వాడికి ఏమనిపిస్తుంది అండి? మీరు చెప్పండి. పక్కన ఉన్న అంకిత్ గారికి ఏమనిపిస్తుంది? ఈ రెండెళ్ళి బురదలో పడినప్పుడు నేను మాత్రం ఎందుకు ఉండాలి బురదలో పడకుండా? రాము అంత పెద్దోడే వెళ్ళిపోయినప్పుడు నేను ఎందుకు ఉండాలి ఇక్కడ బుడ్డోడు అనుకున్నాడు. మనోజ్ వెళ్ళిపోయినాడు ఏమన్నా కలబడి. ఇప్పుడు వీళ్ళిద్దరిని చూసి అంత పెద్దోళ్ళే వాక్యం తెలిసిన వాళ్ళే వెళ్ళిపోతే ఆఫ్టర్ ఆల్ నేనెంత నిన్నగాక మొన్న కడగబడినోడు నేనెందుకు ఉండాలి సంఘంలో? సంఘం క్షేమాభివృద్ధి అయితే నాకేంటి, అవ్వకపోతే నాకేంటి? ఆడొకడు ఉన్నాడుగా ఉద్యోగం మానేసినోడు, ఆడు గడుక్కుంటాడు, ఆడు పెంచుకుంటాడు సంఘాన్ని. లేరు అలాంటి దౌర్భాగ్యం లేరు సంఘాల్లో? ఉన్నారా లేదా? అదే చెప్పాడు దేవుడు బైబిల్లో. ఒరే నాయన్న, మీరు నాకు వేరుగా ఉండి అసలు మీరేం చేయలేరు అంటున్నాడు. చూద్దాం ఒకసారి అన్నమాట. చూద్దాం ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం, క్షమించండి 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగెలు. అసలు మొదలెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. తీగలెవరు? విశ్వాసులమైన మనమంతా తీగలం. అందుకే ఇందాక మీకు చిక్కుడు తీగ గురించి చెప్పింది నేను, మీకు అర్థమైద్దని మాట. ఇప్పుడు చెబుతున్నాడు చూడండి, ఎంత బాగుంటుంది మాట. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. సంఘములో ఉంటేనే క్షేమం నీకు. ఆ సంఘములో వాక్యానుసారంగా బ్రతికితేనే అభివృద్ధి నీకు. సంఘానికి వచ్చిన మీరు సంఘములో నుంచి వేరు చేయబడి మరలా లోకంలోకి జారిపోతే మీ కుటుంబం దీవించబడదు. మీ కుటుంబం దీవించబడదు. ఎలాంటి మేలు నీకు రాదు, నీ కుటుంబానికి ఎలాంటి ఆశీర్వాదం రాదు. అందుకే అంటున్నాడు 6వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అబ్బా ఎంత బాగుందండి మాట. దేవునికి వేరుగా ఉండి ఏం చేస్తాం మనం? మీరు ఆలోచించండి. అంటే సంఘానికి వేరుగా ఉండి నువ్వు సాధించేది, సంపాదించేది ఏమీ లేదు బైబిల్ చెప్తుంది. అందుకే 8వ వచనం అంటున్నాడు కదా, 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి. అబ్బా ఎంత బాగుందండి మాట. 10 సార్లు చదివారు నేను దీన్ని. ఈరోజు అడిగిన ప్రతి ఒక్కడికి దేవుడు ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వట్లేదంటే ఆయనలో ఉన్నారు మీరు, కానీ ఆయన మాట లేదు క్రైస్తవుల్లో. ఉందంటారా? నిజంగా ఆయన మాట మన హృదయంలో ఉంటే అబద్ధాలు వస్తాయా? ఆయన మాట మనలో ఉంటే బూతులు వస్తాయా? ఆయన మాట మనలో ఉంటే ఇటు అత్తకి అటు కోడలకు గొడవలు పెడతారా? అంటే మనలో ఏం లేదు, ఆయన మాట లేదు. అందుకే అంటున్నాడు ఆయన, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. అందువలన మీరు ఫలిస్తేనే నాకు శిష్యులవుతారు, మీరు ఫలిస్తేనే నాకు స్నేహితులు అవుతారు, మీరు ఫలిస్తేనే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఇప్పుడు చెప్పండి, సంఘము క్షేమంగా అభివృద్ధి చెందాలంటే ఆ సంఘములో చేర్చబడినటువంటి మీరు ఒక స్తంభముగా నిలబడాలంటే మీరు ఏం చేయాలి? వాక్యానుసారంగా ఫలించాలి. వాక్యానుసారంగా ఫలించాలి. మరి ఫలించాలంటే ఏమేమి ఫలించాలి? ఒక జామ చెట్టు జాంకాయని ఫలాలు ఇస్తుంది, ఒక మామిడి చెట్టు మామిడి ఫలాలు ఇస్తుంది, ఒక జామ చెట్టు జామ ఫలం, బొప్పాయి చెట్టు బొప్పాయి ఫలం, సపోటా ఫలాన్ని ఇస్తుంది. ఇచ్చినటువంటి ఫలాలు మన అందరికీ తెలుసు, మనం తిన్నాం కూడా. అవునా కదా? తిన్నావా? మరి మనమేం చెట్లు అని మన గురించి ఫలాలు కోరుతున్నాడు ఆయన. మనమేం చెట్టు అండి? మనం చెట్లువేనా? మనం చెట్లువేనంటారా? మనం ఏ చెట్లు అండి? ఏ చెట్లు మనం? ఏ చెట్లు మనం? ఏ చెట్టు కాదు, పోలిక చెప్పాడు. అరే ఎందుకు కుక్కలాగా అడు తిరుగుతున్నాం అంటాడు. ఆడు కుక్కకు పుట్టాడా?
పోరాడాను కుక్క. మరి ఎందుకన్నారు ఆ మాట? కుక్క లాంటి తత్వం కలిగి తిరుగుతున్నాడు కాబట్టి. మరి ఎందుకు ఎద్దులాగా ఆనందం చూస్తున్నాం అంటాం. ఎద్దు ఏం చేస్తుంది? అది ఎద్దు స్వభావం ఏంటండి? పిలవంగానే ఎద్దు రాదు, అట్లా చూస్తుంది మారేసుకున్నది. అందుకనే ఎద్దు లాంటి స్వభావం కలిగాడు కాబట్టి ఎద్దు అని పోల్చారు. ఇప్పుడు గాడిద ఏం చేస్తుందండి? గాడిదలా కూడా చెప్తారు కొంతమంది, పందిలా కూడా పోల్చి తిడతారు కొంతమంది. అరే ఎందుకురా పందిలాగా మట్టిలో బొరులుతావు అంటారు. అంటారా లేదా? అంటే మట్టిలో బొరులుతారంటే అర్థం ఏంటి? ఆడి పంది స్వభావం వచ్చేసింది ఆడికి, అంతేనా? కొంతమంది చెప్తా ఉంటారు, అబ్బా మా పిల్లోడు పులండి, మా పిల్లోడు సింహం అండి అంటారు. ఎందుకంటారు ఆ మాట? ధైర్యం, వాళ్ళ బలం, వాళ్ళ శక్తి, వాళ్ళ సామర్థ్యతను బట్టి కొన్ని జంతువులకి ఆపాదించి మనం మాట్లాడుతూ ఉంటాం, అవునా కదా? ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ఆ టైంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదులందరికీ బాగా ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉండేవి. అందుకని అలా పోలిక చేసి చెప్పాడు ఆయన. ఇప్పుడు మనకేముండే తీగలో ద్రాక్ష తీగలు లేవు కదా, అందుకే తిక్కుసే కదా ఇప్పుడు మీకు అర్థమైందమ్మా. ఇప్పుడు అందుకే అంటున్నాడు కదా, మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించాలంటే ఏ ఫలాలు ఫలించాలి? ఇప్పుడు జామ చెట్టు అయితే జామ ఫలాలు ఫలించిద్ది, సపోటా అయితే సపోటా ఫలాలు ఫలిస్తుంది. ఇప్పుడు సంఘముగా కూడుకున్నటువంటి మనం ఏ చెట్లు మని ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఆత్మ ఫలాలు ఫలించాలి అన్నాడు. ఒకవేళ ఆత్మ ఫలాలే మనం ఫలించలేకపోతే, ఈ చెట్టు అలాగే ఉంటే ఏ ఫలాలు లేకుండా, మరి ఈ చెట్టుని ఏం చేయమన్నాడు దేవుడు? ఏం చేయమన్నాడు? నరికిమేమన్నాడా? ఎంతమంది రెడీగా ఉన్నారు నరికించుకోవడానికి చెప్పుండు. మరి ఆత్మఫలాలు ఉన్నాయా మన దగ్గర? ఇప్పుడు రైతు పంట చేకూర్చుకోవాలంటే రైతు ఆ చెట్టుకి ఏం చేయాలి? ఎరువు వేయాలి, ఎరువు వేసి దాన్ని సాగు చేయాలి, నీళ్లు పెట్టాలి, దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి. వచ్చినటువంటి కాయలు ఎవరు తినకుండా, కోసుకుపోకుండా, కోతులు పాడు చేయకుండా దాన్ని కాపలా కాస్తేనే రైతు పంట సేద్యపరుచుకుంటాడు. అలా సంఘాన్ని పాడు చేయటానికి అపవాది తిరుగుతున్నాడు చుట్టూ. ఆ సంఘాన్ని పాడు అవ్వకుండా కాయటానికి సంఘ కాపర్లు పెట్టుకున్నాడు దేవుడు సంఘంలో. అలా పెట్టుకున్నటువంటి దేవుడు సంఘానికి విలువైనటువంటి మాటలు చెప్పి ఆత్మీయంగా బలపరిచినప్పుడే, ఆ సంఘము బలపరచబడి వాక్యానుసారంగా ప్రవర్తించబడినప్పుడే సంఘము క్షేమంగా అభివృద్ధి చెందుతుంది. పాయింట్ ఏంటంటే, మీరు బహుగా ఫలించమన్నాడు కదా. సంఘము అభివృద్ధి చెందాలంటే బహుగా ఫలించాలి. మరి బహుగా ఫలించాలంటే ఆ సంఘములో స్తంభమైనటువంటి నీకు ఎలాంటి లక్షణాలు ఉండాలో ఒక 3 మాటలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. ఎలా ఫలించాలో చూడండి. మొట్టమొదటి పాయింట్ చెబుతున్నాడు కదా, సంఘము అభివృద్ధి చెందాలంటే స్తంభముగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో మొట్టమొదటి లక్షణం ఏం చెబుతున్నాడంటే ప్రేమ అన్నాడు. ఏముండాలి సంఘంలో? ప్రేమ ఉండాలి. నెక్స్ట్ మాట చెబుతున్నాడు, సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాలలో ఎదుగుదాము అన్నాడు. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట, అన్ని విషయాలలో ఎదగాలి. ఇప్పుడు ఫస్ట్ మాట చెబుతున్నాడు, ప్రేమ కలిగి ఉండాలన్నాడు. ప్రేమ కలిగిన వాడు అన్ని విషయాలలో ఒకే తత్వం కలిగి ఉంటాడా? ఏమన్నా మారతాడా? చెప్పాలి జాగ్రత్తగా మీరు. క్రీస్తు ప్రేమ గనక మనం కలిగి ఉంటే, అది సత్యవాక్యానికి అనుకూలమైనటువంటి అనుసరించే ప్రేమ అయితే, అన్ని సమయాలలో అందరి దగ్గర ఒకే తత్వం కలిగి ఉంటుందా? మారద్దా? సంఘంలో ఉన్నప్పుడు వందనాలు బ్రదర్ అని ఇక్కడ చెబుతూ బాగా అట్టి ఇటు ఊపుకుంటా, ఇంటికి పోయాక అది అటు తిరిగి ఉంటుంది, ఇది తిరిగి ఉంటుంది. ఇది ప్రేమ అంటారా? చెప్పండి, ఇది ప్రేమ అంటారా? ఎవడైనా ప్రేమ అంటాడు దీన్ని చెప్పండి, అంటాడా? అన్నాడు. అంటే ఇప్పుడు సంఘము అభివృద్ధి చెందలేకపోవటానికి గల ముఖ్యమైనటువంటి మైనస్ ఏంటి, లోపం ఏంటి చెప్పండి? ప్రేమ లేకపోవటం. అవునా కదా? ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ అందరూ వందనాలు చెప్పుకోండి అంటే అటు చెప్పుకుంటారు. షేక్ హ్యాండ్ ఈ నమ్మ అంటే ఆగు, నేను ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాను, బయటికి పోద్ది. ఎందుకు? ఈ పక్కన ఉన్నదానికి దీనికి పడదావు, అందుకని షేక్ హ్యాండ్ ఇచ్చుకోదు. వందనాలు అంటే అంటుకోకుండా కరోనా వచ్చింది గట్ట అంటుకొట్టి చెప్తారు. అవునా కదా? అట్టంటి వాళ్ళు లేరా? ఎప్పుడు చూసినా ఒక ఆవిడ ముందు కూర్చుంటుందంట, ఒక ఆవిడ వెనక కూర్చుంటుందంట పాస్టర్ గారి ముందు. సరే ఒకరోజు ఎందుకో డౌట్ వచ్చి ప్లేసులు మారినాయి.
అంటే రోజు అత్త ముందు వచ్చేది, ఈరోజు అత్త లేట్ అయింది. అత్త ప్లేస్లో కోళ్ళ ఉంది, కోళ్ళ ప్లేస్లో అత్త ఉంది. ఈరోజు ఇద్దరు చేంజ్ చేయాలని డౌట్ వచ్చింది పాస్టర్ గారికి. ఏంటి సువార్తమ్మా, ఏంటి ఈరోజు నువ్వు ముందుకు వచ్చినవి ఏంటంటే, అది కూర్చున్నా కానీ నేను కూర్చొని అయ్యగారు అందేమా. ఏమ్మా అంటే, అసలు అదంటే నాకు పడదంది. ఎందుకు పట్టలేదు ఇద్దరికే? ఎందుకు పట్టలేదంటే, నా కొడుకుని నా నుంచి దూరం చేసిందంటే నా కోళ్ళంది. కొడుకుని దూరం చేసిందా? ఏమంటే కోడలకు సాధ్యపడద్దా కొడుకుని దూరం చేయటం? సాధ్యపడద్దండి. సాధ్యపడుద్ది అసలు? సాధ్యపడదు. కోడలారు మీరు చెప్పండి. తల్లిదండ్రుల నుంచి కొడుకును దూరం చేసే కోడలు ఉన్నారు మన ఊళ్ళో. ఉంటే నాకు మీటింగ్ లాస్ట్ రోజు చూపిండి. ఎందుకంటే దండలు ఎత్త 4 వాళ్ళని కూడా స్టేజ్ ఎక్కించి దండ ఎత్త వాళ్ళకి. ఇవాళ నీ భర్తని నీ అత్తమావల నుంచి నువ్వు దూరం చేస్తున్నావు అంటే నీ పతనాన్ని నువ్వు తెచ్చుకున్నట్టు. ఎందుకంటే నీకు ఒక కొడుకు పుట్టాడా లేదా? ఒక ఆవిడండి దాదాపు 11 ఏళ్ళ నుంచో 12 ఏళ్ళ నుంచో ఒకే బొచ్చలో కూడిపెట్టిందంట మామంగారికి. సరే ఒకరోజు సడన్గా మామంగారు చచ్చిపోయిండు. ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఏం చేసింది ఈవిడ, బయట డస్ట్బిన్లో గిరాటేసింది, బయటకు తీసిపోయి. పిల్లోడు స్కూల్ నుంచి వస్తా ఆ ప్లేట్ కనపడింది పిల్లోడికి. ఆడేం చేసిన, ఆ ప్లేట్ తీసుకొని బ్యాగులో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి సోఫా కింద పెట్టిండు అన్నాడు. సరే ఒకరోజు వాళ్ళ అమ్మ ఊడుతుంటే ఆ సోఫా కింద ఉన్న ప్లేట్ బయటకు వచ్చింది. బర్రని పిలిచి, అరే చిన్ను, ప్లేట్ బయట పడేసాను కదరా, లోపలికి ఎవడరా తెచ్చింది అని అంటే, మమ్మీ నేనే పట్టుకొచ్చాను మమ్మీ అన్నాడు. ఎందుకురా, తాత చచ్చిపోయాడు కదరా, ఇంకెందుకు పారయ్యానంటే, బలిదాని మమ్మీ, తాతకి ఏ బొచ్చులు అయితే మీరు పెట్టారో మరి రేపొద్దున మరి నీకు డాడీకి కూడా ఇదే బొచ్చులో పెట్టాలిగా మమ్మీ, మరి తాతకు ఒక న్యాయం మీకు న్యాయం కాదు కదా తల్లి అని చెప్పాడంట. నిజంగా ఎంత అద్భుతమైన జ్ఞానం ఉండాడు. దేవుడు చెప్పాడండి, ఏదైతే మీరు చేస్తారో యాజ్ ఇట్ ఈజ్గా రిపీటెడ్గా రెట్టింపు చేస్తాడు నీకు, అంతే. మాధవరంలో ఒకరోజు నేను ఒక క్లాస్కి వెళ్ళానండి. వెళ్తే తండ్రిని చెప్పు తీసి కొట్టాడు కొడుకు. కొడితే మేము పక్కన అన్నం తింటున్నాం, మేము భోజనం చేస్తున్నాం, అక్కడికి వచ్చి పడ్డాడు మెట్ల దగ్గర తండ్రి. కొట్టేసినాడు. కొట్టేయక ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి ఆడు కాళ్ళ పట్టుకునేసరికి గడ్డ పులుగు బీకాడు, గీతరం కట్టేసిన గడ్డ పులుగు. నేను పొడి చేస్తాడేమో అనుకోని గబగబా తినోడినల్లా అటు కలిపి అని తిందామని గబుక్కుని లేచాను నేను. నా కోపం వచ్చేసింది. లేచేసి గబగబా మెట్లు దిగబోయేసరికి నన్ను పిలిచిన ఆయన, పాస్టర్ గారు మీరు అలా వెళ్ళకండి, వాళ్ళ స్టోరీ పెద్ద స్టోరీ ఉంది, నేను చెప్తాను, ఇది రోజు మాకు రిపీటెడ్గా జరిగేది, రోజు ఇదే తత్వం జరుగుతుందండి అని చెప్పన్నాడు కదా. గడ్డ పలుగు పట్టుకున్నాడు ఎవరు అనుకున్నారు అన్నాడు. ఏమో నాకేం తెలిసి, నువ్వు చెప్తే ఎంట చెప్పు అన్నా నేను. మా యొక్క మందిరంలో ప్రతిరోజు చైర్స్ దూడిసి మందిరం అంతా క్లీన్ చేసి మైకి పెట్టేది ఎవరు అనుకున్నారు, ఈడే అన్నాడు. ఆ గడ్డ పలుగు పట్టుకున్నాడే. రీసెంట్గా 6 నెలలు అయింది బాప్తీసం పొంది ఆ పర్సన్. బాప్తీసం పొందాడు, మందిరం అంతా క్లీన్ చేస్తున్నాడు. మందిరంలో అయ్యగారు వచ్చేసరికి పాటల కార్యక్రమం స్టార్ట్ చేసేది కూడా ఈడే. అట్లాంటి అయ్యగారు ఏం చేస్తానంటే, వాళ్ళ నాన్న కొట్టాడు, చెప్పు తీసుకొని కొట్టాడు, తర్వాత వాళ్ళ అమ్మ మీద గడ్డ పొలిగి ఎత్తాడు, నిన్ను పొడి చేత చంపేస్తానని. వెంటనే భోజనం అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత, ఏంటండి అసలు ఇది ఏంటంటే తల్లిదండ్రుల మీద చేసుకోవడం ఏం చేస్తున్నారు, మీరు మనుషులు కాదా, మీరు అన్నం తింటలేదు అని అంటే, పాస్టర్ గారు ఒక్క నిమిషం మీరు శాంతించండి నేను చెప్తా అన్నాడు. ఏం జరిగింది అని అంటే, ఆ తన్నితే మెట్టి మీద పడ్డాడు చూసారంటే తండ్రి, ఆ తండ్రి వాళ్ళ తండ్రిని ఇంటి పట్టు లేకుండా కొట్టాడంట ఆయన. ఏ రోజున ఇంటికాడ పడుకున్న పాపం లేదు, ఇంటికాడ ముద్ద తిన్న పాపం లేదంటండి. ఏ రోజు వెంటాడి కొట్టాడంట కొడుకు ఆ రోజుల్లో తండ్రిని. ఆ ముసలాయన చివరికి ఎవరు దిక్కులేని వాళ్ళగా ఆ ఊరిలో నడి సెంటర్లో ఎక్కడో ఆ హాల్ దగ్గర చచ్చిపోయాడంటండి ఆ రోజు. ఒకరోజు ఆయన పెద్ద ఆయన కొడుకు యవ్వనానికి వచ్చిందాక దేవుడు చక్కగా మేపాడు తండ్రిని. తినరా, నీకు నచ్చినంత తిను, ఎంజాయ్ చేయి, నీ కొడుకుని పెంచుతున్నాను నేను బలంగా. పెంచాడు. వీడికి పెళ్ళయింది, వీడికి ఒక కొడుకు పుట్టిన తర్వాత అప్పుడు రివెంజ్ తీసుకో దేవుడు రేపాడు వీడిని. ఏ రీతికైతే ఆ తండ్రికి జరిగిందో, వాళ్ళ తాతకు జరిగిందో, యాస్టీజ్గా తండ్రికి అదే శిక్షణ అనుభవించేలాగా దేవుడు కొడుకుని లేపాడండి. వదిలిపెట్టాడు ఎవరిని. నువ్వేదైతే చేస్తావో యాస్టీజ్గా రిపీటెడ్గా నీకు డబల్ రెట్టింపు వస్తుంది నీ కుటుంబానికి. ఆలోచించండి. ఈరోజు నా భర్త నా ఇష్టం ఏంది, మీ అమ్మని చూసేది, మీ నాన్న పట్టించుకునేది, ఇది మన ఫ్యామిలీ, మన కష్టార్జితం అని నువ్వు అనుకుంటున్నావో, రేపు నీ గర్భాన పుట్టిన అమ్మో నా కొడుకులు లేరులే, అమ్మాయ వందనాలు నాయన అనుకుంటున్నావా? కూతుళ్ళు కూడా అదే పని చేస్తారు. చూపించమంటారా వీడియోలు ఉండే నా దగ్గర? అంత అమాయకంగా ఏం లేదు, చెప్పను ఏది కూడా. నేను అన్ని ఆధారాలతో పెట్టుకొని చెప్తా. వచ్చే నెల నుంచి చూపిస్తా, ప్రతి మీటింగ్కి ఒక మీకు మెసేజ్ చూపిస్తా. వసతి నెలాఖరికి ప్రొజెక్టర్ ఆన్లైన్లో బుక్ అయింది ఆల్రెడీ.
ఏమంటే విడిచిపెట్టాడు దేవుడు, ఎవరిని విడిచిపెట్టాడు. అందుకే మాట్లాడుతున్నాడు. ప్రేమ ఉండాలి. ప్రేమ. ఏ ప్రేమ? ఇంటికి ఫోన్ చేస్తుంది టిక్ టిక్ నొక్కి, అమ్మ అన్నం తిన్నవా అంటది. ఆడాడో 20 కిలోమీటర్లు ఉన్నదానికి ఫోన్ చేసి అమ్మ అన్నం తిన్నవా అంటది. 20 అంగళాల దూరమే పక్కనే ఉన్న అత్తగా చెప్పు సావదు, అన్నం తిన్నవా అత్తగారని అంటదా? అందో. ఎందుకు? క్రీస్తు ప్రేమ నీలో లేదు తల్లి, క్రీస్తు ప్రేమ నీలో లేదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో ఒక మాట చెబుతాడండి. ఏం చెప్తాడో తెలుసండి? ప్రేమ ఉంటే నీలో అది దీర్ఘకాలం. చాలు తల్లిక, నిజంగమైన క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అది దీర్ఘకాలం ఉంటుంది. ఎక్కడో ఉన్న కూతురుకు ఫోన్ చేస్తుంది అత్తగారి ఇంటికాడ ఉండి, అక్కడెక్కడో ఉన్న అత్తింటికాడ ఉన్నటువంటి కూతురు ఫోన్ చేస్తుంది, అత్తగారు ఫోన్ చేసి అమ్మ చిట్టు తల్లి అన్నం తిన్నవేంటే అంటది ఫోన్ చేసి. మరి ఎదురుగే కూర్చున్న కోణాలు ఎందుకు అడగట్లా? నీకేం మాయరోగం? మరి ఎందుకు అడగట్లా నువ్వు? నీది క్రీస్తు ప్రేమ కాదా? నువ్వు క్రీస్తు సంఘ సభ్యురాలు కాదా? క్రీస్తులో బాప్తీసం పొందలేదా నువ్వు? మరి నువ్వెందుకు అడగట్లేదు? ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు కూర్చొని అరుగు మీద కూర్చొని ముచ్చటాడుకుంటున్నారండి. ఏం ముచ్చటాడుకుంటున్నారు తెలుసా? అబ్బా అసలు నా కొడుకు అంత పనికి మాలినోడు లీడు అంటుందంటండి. ఇటు పక్క ఏమేమంటుంది తెలుసా అండి? నా అల్లుడు బంగారం అంటుందంట ఈవిడ. ఇటు కొడుకేం పనికి మాలినోడు అయ్యిండు, అల్లుడేం బంగారం అంటుంది. ఈలోపు అవతలావిడ అంటుంది కదా, అసలు నా కొడుకులు ఇద్దరు అంత పనికి మాల సవట్ల భూమి మీద లేరు అందట. ఎందుకని? అల్లుడు ఎందుకు బంగారం అయింది, కొడుకు ఎందుకు సవట అయ్యిండు అర్థం కాల. ఏమన్నా అర్థమైంది మీకు? వెంటనే నాలాంటి పెద్ద ఒక ఆయన వచ్చి పెద్ద మీసాలు వేసుకొని వచ్చి కూర్చొని, యాసిన్ ఏంటంటే మీరు మాట్లాడుకునేది అన్నట్టు దగ్గరకు వచ్చి అంటే, అన్నయ్య పిల్లోడు పెళ్ళికి ముందు బాగానే ఉండగానే పెళ్ళి అయిన కాడ నుంచి పెద్ద సవట అయిపోయాడు మా పిల్లోడు అని చెప్పి అంటుందట. మరి ఇదేంటి? మరి పొరుగురు నుంచి వచ్చిన అల్లుడిని పట్టుకొని బంగారం అంటడం ఏంటనంటే, నా కొడుకు పెళ్ళం మాటిని పనికి మాల సవట అయ్యింది అందట. మరి కూతురు దగ్గరకు వచ్చేసరికి అక్కడ అది వచ్చింది తేడా. అంటే కోడల మాటిని కొడుకు చెడిపోయిండు, కూతురు మాటిని అల్లుడు బాగుపడింది అంటే తల్లి మాట్లాడుతుందండి. ఒక తల్లి ఏమన్నాలి తల్లిని చెప్పుండి మీరు చెప్పుండి అమ్మ ఒకసారి. అల్లుడేం బంగారం అయిందా, కొడుకే సవట అయిందా? ఎందుకయిండు? అంటే నీ కూతురుని కూతురులాగా చూసుకుంటున్నావే కానీ కోడల్ని కూతురులా భావించట్లేదు. కనుక దేవుడు అంటున్నాడు, నీలో నిజమైన ప్రేమ ఉంటే అది దీర్ఘకాలము సహిస్తుంది, అందరిని ప్రేమిస్తుంది, సహిస్తుంది, ఆదరిస్తుంది. అది ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు. ఎందుకు ఈరోజు సంఘము క్షేమంగా అభివృద్ధి చెందలేకపోతుందంటే సంఘములో ఏమి కొరతగా కనపడుతుంది? ప్రేమ కొరతగా కనపడుతుంది. నెక్స్ట్ మాట చూస్తారా? నెక్స్ట్ మాట చూద్దాం. నెక్స్ట్ మాట 4వ అధ్యాయం 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఏముండాలంటే నెక్స్ట్ సమాధానం. ఒకవేళ పొరపాటున గబుక్కుని పెద్ద పుల్లయ్య గారు ఏమని అన్నాడు అనుకోండి, కాసేపు అనుకుందాం, కాసేపు ఏదో అన్నాడు, గబుక్కుని నోరు జారాడు. నిజంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటే నువ్వేం చేయాలి? సమాధానపడ. అన్న ఎన్ని టెన్షన్లో ఉండి గబుక్కున అనేసాడు ఆ మాట. పోనీ గబుక్కున ఏ టెన్షన్లో ఉండి రాము ఆ మాట అనేసాడు. కాబట్టి మనమంతా ఎవరం? క్రీస్తు పిల్లలం, మనం క్రీస్తు సంఘ సభ్యులం. మనం సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఒకవేళ ఆయన ఎక్కువ మాట్లాడినా నువ్వేం చేయాలి? సమాధానపడాలి వెళ్ళి. కానీ సమాధానపరచవలసినటువంటి మనం మధ్యలో దూరి ఆడికి ఎన్ని టెన్షన్లు ఉంటే ఏంటిరా పెద్దోడా ఇంత మాట అంటాడు అన్నీడు, అసలు నువ్వేంటి, నీ క్యాటర్ ఏంటి, ఈడేంటి, ఇడు బతుకేంటి అని మధ్యలో వెళ్ళి పుల్ల పెడతాం మనం. ఇది సంఘ సభ్యులకు ఉండాల్సిందే. అసలు సంఘం అభివృద్ధి అవుద్దా? ఇప్పుడు నేను ఒకటి చేద్దామన్నాను అనుకోండి, ఇంకొకటి వచ్చి హై అట చేయడం ఏంటి, ఆడి మాట వింటవేంటి నువ్వు, అసలు అయ్యగారు నువ్వు అసలు ఆడి మాట వినొచ్చా? ఎప్పుడైనా ఏమంటే కాలుకు ముళ్ళుగుచ్చుకుంటే చెయ్యి అది ఆడ కింద తిరిగేది మట్టిలో తిరిగే పనికి మాలిన కాలు, నువ్వెందుకే పైనుండి చెయ్యి కింద కిందాలి అని ఎప్పుడన్నా అందా? అనదండి. ఇక్కడ అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అసలు ఏ సంబంధం లేని కన్ను ఏం చేస్తుంటుంది పైన? అది ఏడుస్తూ ఉంటుంది. అసలు ఏ సంబంధం లేని చెయ్యి ఇక్కడ మెదలకుండా ఉండకుండా ఇక్కడికి వెళ్ళిపోయి కన్నీళ్ళు ఇట్లా తుడుతూ ఉంటుంది. ఏంటండి వీటికి ఇంత 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 ఐక్యత? వీటికి నీ బాడీని చూసి సంఘములో ఉన్నటువంటి తత్వాన్ని నేర్చుకోవాలి నీ బతుకులో నువ్వు. ఏమండి
ఆ ఊరు నుంచి ఒకళ్ళు, ఈ ఊరు నుంచి ఒకళ్ళు, ఆ ఇంటి నుంచి ఒకళ్ళు, ఈ క్యాస్ట్ నుంచి ఒకడు, ఆ క్యాస్ట్లో నుంచి ఒకడు, అందరం ఇక్కడికి వచ్చేసాం. వచ్చినటువంటి మనమంతా భేదాభిప్రాయాలు వదిలి అదే అధ్యాయం 11 వచనం చూడండి. మనమందరం విశ్వాస విషయములో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది. కన్ను ఎంతే ఉంది లోన, ఆ లోపల ఉన్నటువంటి పన్ను ఎంతే ఉంది లోపల, కాలు ఎంత ఉందండి? అంత ఉంది. ఎప్పుడైనా నేనే పొడుగున్నా నువ్వే ఎంత ఉన్నావు, నీకు నాకు సంబంధం ఏంటి అన్నదండి? గుండె ఎంత ఉంటుందండి? ఎవరు గట్టిగా పిడికిలు బిగిస్తే ఆ పిడికిడు ఎంత ఉంటుంది వాళ్ళ గుండె. ఎప్పుడైనా ఏమంటే తలకాయ చెప్పిన మాట, కాలు చెప్పిన మాట నేనెందుకు వినాలి అంటదా? ఎప్పుడైనా అనదు. కానీ మనం ఏంటి, ఆడు చెప్తే నేను వినాలా? సంఘంలో ఎవరు చెప్పినా వినాలి. అప్పుడే సంఘం క్షేమంగా అభివృద్ధి అవుతుంది. అలా అభివృద్ధి అవ్వాలంటే బైబిల్ చెప్తుంది కదా, ప్రతినిత్యము వాక్యంతో హెచ్చరించాలి సంఘాన్ని. చూడండి, ముగింపు మాటలు చూసి అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42 వచనం చూడండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 42 వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఆ సంఘంలో ఉన్నటువంటి స్తంభాలుగా ఉన్నవారు ఏం చేయాలి చెప్తున్నాడు. ప్రతిదినం చూడండి, జాగ్రత్తగా వినాలి. సంఘం అభివృద్ధి చెందాలంటే 1 వాక్య ప్రకారం నడవాలి, 2వది ప్రవర్తన మార్చుకొని ఉండాలి, 3వది ఏం చేయమని అంటున్నాడు, మీరు ఫలించాలంటున్నాడు. 4వ విషయానికి వచ్చేసరికి చెబుతున్నాడు, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి. ఇవన్నీ కూడా అలుముకొని సంఘం పనిచేయాలంటే ఇప్పుడు చెబుతున్నాడు ప్రతిదినం దేవాలయములోను ఎంటెంటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఏంటి ప్రకటిస్తే జరిగేది? సంఘ విస్తరణ, సంఘాభివృద్ధి జరుగుతుంది. ప్రకటన జరగాలి. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలో విధవరాండ్రులను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అక్కడ పరిచర్య చేస్తూ సంఘాభివృద్ధి కోసం అపోస్తులు పనిచేస్తుంటే అందులో కొంతమందికి అపోస్తులు చేస్తున్నటువంటి పరిచర్య నచ్చక, ఇదిగో వీళ్ళు విధవరాలను ఆ మాట అంటున్నారు, ఇదిగో తల్లిదండ్రులు లేని వాళ్ళు ఈ మాట అంటున్నారు, వాళ్ళకి అది చేయట్లా వీళ్ళకి ఇది చేయట్లా అని పుల్లల పెట్టేవాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. సంఘాల్లో ఉన్నారా లేదా? మన దగ్గర ఇప్పుడు మన దగ్గర సంఘాల్లో అది వాక్యం మంచిగా చెప్పారో లేదు అది చూడరు. చికెన్ కూరలో ఉప్పు తక్కువైందండి, సాంబార్లో సొరకాయ ముక్క లేదండి, ఇది అవసరం అండి? అసలు వాక్యం బాగా చెప్పారా లేదా, అసలు ఎంతవరకు మనం ఆడకెళ్ళి నేర్చుకున్నాం, అసలు ఇది చూడరు కొంతమంది. భోజనాల కోసం వచ్చేది మీటింగ్కి. ఏ సేవకుడి ద్వారా దేవుడు ఈరోజు నన్ను బలపరిచిన ఆత్మీయ అభివృద్ధి కోసం దేవుడు ఏం మాట్లాడించబోతున్నాడో, ఈరోజు దేవుడు నా కోసం ఖర్చు లేకుండా ఎంత మహాజ్ఞానాన్ని నన్ను నాకు నేర్పించబోతున్నాడో, నా ఆయుష్ని పెంచే మాటలు దేవుడు ఎవరి ద్వారా మాట్లాడబోతున్నాడు అని పరితపించి మనం పరిగెత్తుకొని ముందుకొచ్చి కూర్చోవాలండి. వచ్చి ఒక్కరోజు నాకు లేట్ అయిందనండి క్లాసుకి, ఒక్కరోజు నేను లేటుకి వెళ్ళి నాకు ఆటో అందకపోవడం వల్ల ఒక్క అరగంట లేటుకి వెళ్ళేసరికి ఏమండి కనీసం ఒక 30 రెఫరెన్స్లు పాఠాన్ని మిస్ అయ్యానండి. నా ఫస్ట్ నేను బైబిల్ ట్రైనింగ్లో ఇంటికి వెళ్ళి మన ఏదో కూర్చుంటే, ఏంటయ్యా అలా ఉన్నవి, ఏంటి ఏం జరిగింది ఏంటంటే తప్పుడు నేను చెప్పానండి ఒకటే మాట, అరగంట లేటుకి వెళ్ళాను నేను, ఈరోజు నా మనసు ఏం బాగాలేదని చెబితే వెంటనే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. నాన్న అర్జెంటుగా ఒక బండి కావాలి మాకు. అప్పుడు సరికి బండి తోవడం కూడా రాదండి నాకు. అర్జెంట్గా ఒక బండి కావాలంటే, ఎందుకమ్మా బండి అంటే, ఈరోజు బావ లేటుకి వెళ్ళేసరికి క్లాసుకి ఆయన బాధపడుతున్నాడు, మరి బండి ఉంటే టయానికి వెళ్ళిపోతాడు కదా, ఆటోల వల్ల ఇబ్బంది అవుతున్నాను అని అంటే, ఎంత వద్దు కనుక్కో అని చెప్పన్నాడు. బండి 53,000 రూపాయలు కావాలి. 53,000 రూపాయలు అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కదండి. 2012లో పాపం ఎక్కడ కూడా వెనక ముందు ఆలోచించకుండా ఏ రోజున ఇన్ని బాధలు పడుతుంటే ₹1 కూడా సాయం చేయనటువంటి మా అత్త మా ఫ్యామిలీ ఫస్ట్ టైం పరిచర్యల్లో తొలి అడుగు పెట్టిన మొదటి రోజుల్లోనే 53,000 రూపాయల కట్ట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర ఇచ్చిపోయాడండి ఆయన. అప్పుడు కొత్త బండి అప్పుడు కొనుక్కున్న పరిచర్యలు. ఆ బండి కొన్ని రోజులు ఇట్లా తీసుకొచ్చిన తర్వాత స్పెండల్ ప్లస్ బండి కొన్నానండి 53,000 పెట్టి. దేవుని పనికి ఎప్పటికైనా సరే, అప్పుడప్పుడు నేను తిరువురు వెళ్ళేటప్పుడు నేను ఎక్కడన్నా కొంచెం లేట్ అయ్యి నా సీట్లో ఇవ్వడానికి కూర్చుంటే అసలు ఒప్పుకున్నాను కాదు. ఫస్ట్ ఈ దిమ్మ ముందే నా సీటే ఉంటుంది. ఫస్ట్ లైన్లో ఫస్ట్ సీట్ నాదే ఉండాలి, ఫస్ట్ నేనే ఉండాలి. ఏమో ఏ టైంలో ఎవరికి అవకాశం ఇస్తారో వాళ్ళు.
ఒక పాట పాడే అవకాశం ఇస్తారేమో, ప్రార్థన చేసే అవకాశం ఇస్తారేమో, అధ్యక్షుడిగా నడిపించే అవకాశం ఇస్తారేమో, ఏమో మెసేజ్ చెప్పే అవకాశం ఇస్తారేమో అని పరిగెత్తుకొని ముందుకొచ్చి కూర్చుంటారని అంత ఆతృత ఉండాలి క్రైస్తవుడికి. అప్పుడే మనం అభివృద్ధి అవుతాం, మన పక్కన ఉన్న వాళ్ళని కూడా అభివృద్ధి చేయగలుగుతాం. ఇప్పుడు మనమే ఎదగలేకపోతే, మనమే నేర్చుకోలేకపోతే ఇంకేం నేర్పుతాం ఎదటోడికి? మనం చెప్పండి, ఆలోచించండి. అందుకే అంటున్నాడు కదా, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నదని మాట్లాడుతూ 4 అంటున్నాడు. అయితే మేము, వాళ్ళు ఏమంటున్నారు, యూదులు ఏమంటున్నారు కొంతమంది, ఓ నాయన స్వార్థ అని తిరగటం కాదురా, సంఘాల్లో ఉన్నటువంటి విధవరాలకే, అనాథలకే, పిల్లలకి మీరు భోజనాలు పెట్టండి, అవి పెట్టండి, ఈ పెట్టండి అని అంటే, ఇప్పుడు 4 వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకుంటాం తప్ప మీరు చెప్పిన దానికి మేము లోబడము అని చెప్తున్నారండి వాళ్ళు. ఎందుకయ్యా ఎంత ఆతృత మీకు అని అంటే 7వ వచనం చెప్తున్నాడు చూడండి. దేవుని వాక్యం ప్రబలం అవ్వాలి. ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? దేవుని వాక్యం ప్రబలం అవ్వాలి. శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. అంటే సంఘ విస్తరణ జరగాలంటే సంఘములకు వచ్చిన మీరందరూ స్తంభాలుగా నిలబడాలి. ఇప్పుడు మనం టెంట తెస్తాం తర్వాత భోజనాలు దగ్గర వేయటానికి. ఇప్పుడు 8 కర్రలు టెంట్ వేసాం అనుకోండి, ఎన్ని కర్రలు పెట్టాలి దానికి? 8 కర్రలు పెట్టాలి. ఇప్పుడు 8 కర్రలు పెట్టకుండా 4 కర్రలు వేసి 4 కర్రలు తీసేసాం అనుకోండి, టెంట్ ఏమైనా టెంట్ లాగా ఉంటుందా? ఎట్లుంటుంది మరి? ఎట్లుంటుందమ్మా? ఇప్పుడు సంఘంలో ఉన్న మనమంతా కూడా స్తంభాలుగా నిలబడగలిగితేనే సభల్ని ఖచ్చితంగా మనం ఏం చేయగలం? విజయవంతంగా చేయగలం. ఇప్పుడు సగం మంది పని చేసి సగం మంది పెత్తనాలు చేసుకొని అటు తిరిగారు అనుకోండి, టెంట్ ఎలాగైతే ఒక సైడ్ ఎలా ఒరిగిపోయి ఉంటుందో మనం చేసే సభలు కూడా అలాగే ఒరిగిపోతాయి. మీరు ఆలోచించండి. అందుకే లాస్ట్ మాట చెబుతున్నాడు, ఒక మాట చూద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనంలో ఏమన్నా చూడండి. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా శిష్యులు చేస్తున్న పని చూడండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒక స్తంభముగా ప్రతి ఒక్క అపోస్తులుడు నిలబడి ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఆయా వ్యక్తులకు సువార్త ప్రకటన చేస్తూ ఎక్కడెక్కడ నేర్పుతున్నారు చూడండి. యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘ క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఏమండి, అభివృద్ధి చెందటంతో పాటు ఏం కలిగి ఉన్నారు వీళ్ళు? భేదాభిప్రాయాలు లేకుండా అందరూ సమాధానం కలిగి ఉన్నారు, సమానంగా ఉన్నారు, ఒకే తత్వం. ఒకళ్ళు ఎక్కువని లేదు, ఒకటి తక్కువని లేదు, ఒకళ్ళు చిన్నని లేదు, ఒకటి పెద్దని లేదు. ప్రతి విషయంలో కూడా సమాధానం కలిగి ఉంది. కనుకనే సంఘము క్షేమాభివృద్ధికరంగా అభివృద్ధి అవుతుంది, దేవుడు కోరుతున్నట్టుగా ఉంటుంది. మీకు మొదట్లో ఒక మాట అండర్లైన్ చేసుకోమని చెప్పాను, గుర్తుందా? మీకు గుర్తుందా? అన్ని విషయాలలో సంఘము ఎదగాలి. మరి ఏ విషయంలో ఎదగాలి? ఏ విషయంలో ఎదగాలి? వాక్య విషయంలో, ప్రేమ విషయంలో, సమాధాన విషయంలో, ఐక్యత విషయంలో. లాస్ట్ మాట చెబుతున్నాడు, ఆతిథ్యము ఇచ్చే విషయంలో కూడా మనం ఎదగాలి. 6వ మాట చెబుతున్నాడు, సంఘాభివృద్ధి కొరకు సహాయపడే కానుక ఇచ్చే విషయంలో కూడా అభివృద్ధి చెందాలంటున్నాడు. ఈ విషయంలో మరికొన్ని మాటలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇచ్చినా, రేపిచ్చినా, ఎల్లుండి ఇచ్చినా ఒకటే కదండి. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, ఈరోజు అడిగారు మీటింగ్కి అవసరం అని, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉంచుకొని రేపు ఎత్తాలేపో, ఎల్లుండి ఎత్తాలేపో అంటే ఏమైనా బాగుందా? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇచ్చినా, రేపిచ్చినా, ఎల్లుండి ఇచ్చినా, అవతాల ఎల్లుండి ఇచ్చినా దేవుని పనికి నువ్వు ఈక తప్పదు. అర్థమవుతుందా? కానీ బైబిల్ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. రోమిలకు రాసిన పత్రిక చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి, ఏమంటున్నాడు చూడండి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు అంటున్నాడు. ఎవరైతే ముందిస్తారో దేవుని పనికి ఖచ్చితంగా నీకు ప్రతిఫలం కలుగుద్ది. కానీ ఇచ్చే విషయంలో ఎలా ఉండాలి తెలుసా అండి? సణుగు కొనకయు, బలవంతంగా కాకయు. ఎలా ఇవ్వాలి? సణుగు కొనకయు. రెఫరెన్స్ తీరేంటమ్మా అంటే నేను చెప్తేనే చెప్తారా ఏంటి? నేను చదువుతున్నా కదా నేను దాన్ని ఆల్రెడీ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. చూడండి ఎలా ఇవ్వాలంట. సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహంగా ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వాలి దేవునికి ఇచ్చేటప్పుడు. కానీ ఈరోజు మనం ఇవ్వలేకుండా తర్వాత ఇద్దాంలే, ఆ తర్వాత ఇద్దాంలే అని ఆ తర్వాత ఇచ్చామనుకో, ప్రతిఫలం నీకు ఖచ్చితంగా రాదు అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని పనికి ఇచ్చే విషయంలో ముందుగా ఇవ్వటానికి పోటీ పడమంటున్నాడు. ఎలా ఇవ్వాలి? ముందుగా ఇవ్వటానికి పోటీ పడాలి. ముందుగా ఇచ్చిన వారికే ప్రతిఫలం ఉందని బైబిల్ చెప్తా ఉంది. కానీ ప్రియులారా, మనలాంటి సంఘమే ఒకటి ఉందండి బైబిల్లో. మనలాంటి సంఘమే. మీరు అనుకోవచ్చు, అయ్యగారండి మేము ఇచ్చినా కూడా మీరు తిడుతున్నారండి వాక్యంలో అనుకోవచ్చు. మీరు ఇవ్వట్లేదని నేను తిట్టలేదు తల్లి, ఇచ్చే విషయంలో అలా ఇవ్వాలని చెప్తున్నా. అందుకనే మీలాంటి సంఘం అని ఎందుకు పోల్చాను నేను? ఒకసారి మీ దగ్గర ఉన్న లక్షణం ఏంటో, వాళ్ళ దగ్గర ఉన్న లక్షణం ఏంటో, ఎందుకు ఈ 2 సంఘాలని కంపేర్ చేశాను ఇప్పుడు చదువుకొని ముగించేసుకుందాం, ఆ తర్వాత మీకు అర్థమైద్ది. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం ప్రారంభ వచనాలు చూడండి ఎంత బాగుంటాయో. ప్రారంభ వచనాలు, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. చెప్పాలి సంఘానికి. ఎక్కడ ఏ సంఘాన్ని చెప్తున్నాడు ఈ మాటలు? కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. కొరింథీ సంఘానికి చెబుతున్నాడండి. నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు. ఆ వీరరాఘవపురం సంఘం ఏమెత్తదండి కానుకలు? వాళ్ళు ఏమెత్తారు? వాళ్ళ మొహం రోజు కూలికి వెళ్తే 300 200 తెచ్చుకునేవాళ్ళు, మీకేమెత్తారు వాళ్ళు మాత్రం అన్నాడు ఒక ఆయన. నేను చెప్పాను కదా, ఈరోజు ఇంత హ్యాపీగా సంతోషంగా ఉన్నానంటే ఆ దేవుని కృప వలన, వాళ్ళు చేసిన సహాయం వలనే ఈరోజు నా కారు నిలబడింది, నా పిల్లలు చదువుకుంటున్నారు, నేను కూడా హ్యాపీగా సంతోషంగా బతుకుతున్నానంటే ఏదో బాధ కనపడుతుంది మీ గొంతులో అన్నాడు నన్ను. ఏమన్నా బాధ కనపడింది ఎప్పుడైనా మీకు? ఎప్పుడైనా బాధ కనపడింది నా గొంతులో? ఎప్పటికీ ధైర్యంగా రాయల్టీకి బతుకుతున్నాను నేను సమాజంలో. అందరు కూడా చాలామంది ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మీరు చూద్దరు కానీ మళ్ళీ వస్తారు ఇక్కడికి, అందరు కలిసి వస్తారు మీటింగ్లకి, మీరు చూద్దరు కానీ అసలు ఏం చూసుకొని ఇంత హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాడు అని అంటే, ఒక్కటే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, సంఘం చూడటానికి వాళ్ళంతా పేదలు కదా, అంతా నిరుపేదలు కదా, వాళ్ళు ఈ సంఘం ఇచ్చిన దాంతోనే బతుకుతున్నాడా లేకపోతే ఏమైనా చేస్తున్నాడా వీడు అన్న ఆలోచనలో ఉన్నారు చాలామంది. పోనీ నేను ఎక్కడికన్నా ఏమైనా వ్యాపారం చేస్తున్నానండి బయట, పోనీ ఏమైనా బిజినెస్ చేస్తున్నాను బయట, ఏమి చేయట్లేదు. మీరు వచ్చి చూసుకో. ఎప్పుడన్నా మీరు నాకు ఫోన్ చేయకుండా మీరు వచ్చినా నేను ఎక్కడ ఉంటానో మీకు అర్థమైద్ది. నేను ఏం చేస్తున్నానో నా దగ్గర రాకపోయినా నా చుట్టూ ఉన్న వాళ్ళని అడిగినా మీరు చెప్తారు నేను ఏం చేస్తాను. ఒక్కొక్క రోజు అయితే 24 గంటల్లో ఆ గుమ్మం దాటి బయటికి రావడానికి కూడా ఖాళీ ఉండదు నాకు. ఏమంతగా ఎరగదీస్తామయ్యా ఇంట్లో కూర్చొని అంటారేమో మీరు. గంటలు తరబడి బైబుల్ అనేకమైన సందర్భాలన్నీ తీసి పాఠాలుగా కుప్పలుగా రాసి ఆడ పెడుతున్నానండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆయుష్ నాకు ఇస్తే నేను మాట్లాడతాను, భవిష్యత్తులో నా ఆయుష్ తీరిపోతే నా తర్వాత నా కొడుకులో, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు మా తాత ఇంత బాగా రాశాడని చెప్పేసి చరిత్రలో సమాజానికి చెప్పాలి తీసుకెళ్ళి సువార్త. దానికోసమే నాకు ఇచ్చిన సమయాన్ని అసలు వేస్ట్ చేసుకోను నేను. అందుకే సమయానుకూలంగా వాక్యాన్ని చెప్పాలి. కాబట్టి సంఘం చేసేటటువంటి గొప్ప పని అనేకులకు తెలియాలనే రాత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులకి, సంఘస్థులకి, అందరికీ చుట్టుపక్కల మొత్తానికి చెప్పాను నేను. ఒకవేళ మీరు బాధపడవచ్చు, అయ్యగారండి ఇంత మంది వస్తే మన ఊరు భోజనం పెట్టగలమా అని. పెడదాం తల్లి, పెడదాం భోజనం, పెడదాం. చిన్న ఊరైనా సరే ఎంత గొప్పగా చేసిందని ప్రతి ఒక్కడు కాలర్ ఎత్తుకొని పోవాలి. ఇక్కడ నుంచి వీరరాఘవపురం వచ్చాడు అంటే వాడు మంచి వాక్యం వినాలి, మంచిగా కడుపు నిండి తినిపోవాలి. రాత్రి ఒక పాస్టర్ గారు అంటున్నాడు, అన్న మరి భోజనం బాగా పెడతారా మీ ఊరోళ్ళు అన్నాడు. ఊరి వీరరాఘవపురం ఎట్టుందనుకున్నావు, రా నువ్వు చూద్దుగాను అన్న. నువ్వు భోజనానికి అసలు నువ్వు ఊరు వదిలిపెట్టి పోవు, నువ్వు 3 రోజులు పెడతావు రమ్మన్న. నేను అందరం తీసుకురా, నీకు కావలసిన భోజనం, మంచి భోజనం పెడతాం 3 రోజులు, మీకు చక్కగా హ్యాపీగా తినండి. లేకపోతే బట్టలు చదువుకొని మీ పిల్లల్ని, భార్యలను తీసుకొని రండి. మంచి మందిరం ఉంది, ఎండలేతనని మీకు భయం వద్దు, సీలింగ్ చేపిస్తాను, చక్కగా చల్లగా పడుకోవచ్చు. లోన 2 ఫ్యాన్లు కూడా ఉన్నాయి అని చెప్పాను అందరికీ. రానివ్వండి, ఎంతమంది వస్తారో అందరికి ఆహ్వానిద్దాం, అందరికీ చెబుతాం. ఎందుకంటే సంఘం చిన్నది కావచ్చు, ఊరు చిన్నది కావచ్చు, కానీ ఇక్కడ నుంచి పోతున్నటువంటి సువార్త మాత్రం అది బలమైనది. ఆ సంఘం పడుతున్న ప్రయాస, కష్టం, వాళ్ళ కష్టార్జితం. అప్పుడప్పుడు చెప్తానండి, అప్పుడప్పుడు మా అమ్మాయి డాడీ 20 అంటది పోయేటప్పుడు. 20 రూపాయలు అంటే నీకు ఎట్ట కనపడుతుంది తల్లి?
వాళ్ళ రక్తం చెమటగా మార్చి పెడుతున్నటువంటి కానుక ఇది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటే, వద్దులే డాడీ నేను పోతానులే, ఉంచుకో, నీ 20 ఉంచుకో అంటది. నిజమండి, ఎక్కడన్నా గప్పుకుని ఏదన్నా కొందామన్నా అదే భయం వేస్తుంది మాకు. గప్పుకున్న దేవుడు అంత ఆధిక్యత, అంత గొప్పతనాన్ని మీ ద్వారా మాకు కలిగించినప్పుడు మీ కష్టార్జితాన్ని వ్యర్థంగా వాడుకోవడానికి కూడా నా మనసు రాదండి. అందుకే ప్రతిదీ లెక్కలేస్తా, ప్రతిదీ లెక్క, ఎంత వస్తుంది, ఎంత పెడుతున్నాం మనం, ఇంకెంత దేనికోసం వాడాలి, ప్రతిదీ లెక్క అడుగుతాను నేను. ఎందుకంటే దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, నా ఇష్టానుసారంగా వాడుకోవడానికి కాదు ఇచ్చే కానుక. అందుకే ప్రతిదీ జాగ్రత్తగా లెక్క చేసి ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఖర్చు పెడతాం. అందుకే ఇక్కడ సంఘాన్ని చూసినప్పుడు, ఈ సందర్భం చదువుకున్నప్పుడు యాస్టీజ్గా మీ స్టోరీ ఇదంతా చదువుకోండి. ఒకసారి ముగిచేద్దాం ఇక మనం దీన్ని. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చూసారండి, ఎవరంటే వీళ్ళు పేదలు కాదు, వీళ్ళు నిరుపేదలు, తెచ్చుకుంటే తిని బతుకోళ్ళు వీళ్ళు. అట్లాంటి వాళ్ళు అంటండి ఇచ్చే విషయంలో ఎట్లున్నారో చూడండి. 3వ వచనం నుంచి కంటిన్యూ చేయండి. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదయేగాక సామర్థ్యము కంటే కూడా ఎక్కువగా తమంతట తామే ఇచ్చేశారంటండి సంఘం. దేనికోసం ఇచ్చారో తెలుసా అండి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. వాళ్ళు చేసుకున్నటువంటి కష్టార్జిత రోజుకి 100 రూపాయలు అయితే వాళ్ళ సామర్థ్యత, ఆ సామర్థ్యతను మించి కూడా తమంతట తామే ఇచ్చారంటే నిజంగా అద్భుతం అండి వాళ్ళు. నిజంగా ఆ విషయంలో మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే మేము 1500 కుటుంబానికి అని చెప్పినా కూడా చాలామంది తమ్ముళ్ళు 5,000, 6,000, 4,000 రూపాయలు వాళ్ళ స్థాయితను మించి కూడా రైస్ కట్ల విషయంలో కానీ ఇంత గొప్పగా వాళ్ళు చేసిన సాయానికి నాకు నిండు వందనాలు తెలియజేస్తాను. ప్రతి పేరు కూడా మీకు లాస్ట్ రోజు నేను చదివి మీ జనాలందరి మధ్యలో మీరు చేసినటువంటి సాయాన్ని, మీ కష్టాన్ని మర్చిపోకుండా హెచ్చించి మీ అందరికీ దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా ఆ సభను విజయవంతంగా జరిగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎంత చెప్పాం కదా, ఆ సంఘం ఎలా ఉండాలంటే చెప్తున్నాడు. ఆ సంఘం ఎలా ఉండాలంటే సత్యమునకు స్తంభమును ఆధారముగా ఉండాలి. ఆ సంఘములో ఉన్నటువంటి జనులు దేన్ని ఆధారం చేసుకోవాలి? జీవం కలిగినటువంటి దేవుని వాక్యమును ఆధారం చేసుకొని ఈ నశించిపోతున్నటువంటి సమాజానికి సత్యానికి స్తంభంగా, ఆధారంగా ఈరోజు వీర్రాఘవపురం సంఘం నిలబడాలి. అనేక ప్రాంతాల నుంచి వస్తున్న వారందరికీ ఒక స్తంభముగా ఆదరణ కలిగి ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకునే విషయంలో కానీ, వాళ్ళని మనం మాట్లాడించే విధానంలో కానీ, వాళ్ళని చూసుకునే విధానంలో కూడా ప్రతి ఒక్కళ్ళు దానికి ఈ పని నాది, పూర్తి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. మొత్తం వాళ్ళే చూసుకుంటారులే నాకెందుకులని పెళ్ళికి వచ్చిన పెద్దలాగా నువ్వు ఇంటికాడ ఉంటే బాగోదు. నేను ముందే చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు రావాలి. ఇదివరకంటే అక్కడ అన్నీ చూసుకున్నాను కాబట్టి బయటకు వచ్చాను కాదు. నేను గంటకి ఎవరు రాలేదు చూసుకుంటా ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాను. నువ్వు కనుక నేను వచ్చిన సమయంలో ఇంట్లో ఆఫీసర్ లాగా ఉండి టీవీ పెట్టుకొని ఉన్నావా, నీ టీవీ 36 మొక్కలు అవుద్ది. అది గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? ఖచ్చితంగా 7 గంటల కల్లా మొత్తం అక్కడ ఉంటేనే 9:30 క్లోజ్ అవుతుంది. 10:30 కల్లా మొత్తం భోజనాలన్నీ కంప్లీట్ అవుతాయి. మీరు లేటుకి కనుక వచ్చారా 11 అవుద్ది. మీరు గమనించుకోండి ఈ విషయాన్ని. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చి పనులు చేసి వస్తారు. అందరూ పనులకు వెళ్ళేవాళ్ళు, అందరూ ఏదో ఒక పని చేసుకొని బతికేవాళ్ళే. కనుక అందరూ మన మనసులో పెట్టుకోవాలి. ఎట్టగా మనం 3 రోజులు ఖాళీగా ఉంటాం కాబట్టి అందరిని చక్కగా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా అన్ని ఏర్పాట్లు చేసుకొని విజయవంతంగా ఈ 3 రోజులు మనం దీన్ని సక్సెస్ చేసి దేవునికి మహిమకరంగా, మన గ్రామానికి మనకి ఆశీర్వాదకరంగా దీన్ని జరిగించుకుందాం. అందరూ తప్పకుండా దీన్ని కృషి చేయాలని మనవి చేస్తాం. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.